హలో ఆల్ వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అశ్విని. రైట్ నౌ మన స్టూడియోలో మనతో పాటు ఉన్నారు అవెంజర్స్ సీఈఓ శ్రీ చరణ్ గారు. యమ్మీ గమ్మీస్ అందరూ కూడా చాలా మంది తీసుకుంటున్నారండి. రైట్ నౌ ఈ ప్రొడక్ట్ అయితే నేను హెయిర్‌కి, నెయిల్ అండ్ అలాగే స్కిన్ పర్పస్ గురించి సార్‌తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాము. సో ప్రీవియస్‌గా కూడా మనం మాట్లాడుకున్నాము. యెస్ మ్యామ్. లైక్ చాలా మంది నిజంగానే పార్లర్స్‌కి పెట్టేస్తూ ఉంటారు డబ్బులన్నీని. నెయిల్స్‌కి కానివ్వండి, హెయిర్‌కి కానివ్వండి, హ్మ్. స్కిన్‌కి. అండ్ సప్లిమెంట్స్ కూడా తీసుకుంటూ ఉంటారు. అవును. కంటిన్యూస్‌గా గ్లూటాథియన్ సప్లిమెంట్స్ అని, అవును. వాటెవర్ వైటమిన్ సి అని చెప్పేసి ఇలా. అవన్నీ కాకుండా జస్ట్ ఒక్క గమ్మీతో ఇవన్నీ సాల్వ్ అయిపోతాయని చెప్పేసి అంటున్నారు కదా! యెస్ మ్యామ్. దీని గురించి చెప్పండి మాకు డీటెయిల్‌గా. ఇదొచ్చేసి ప్రొడక్ట్ నేమ్ వచ్చేసి ఈషు. హ్మ్. ఇదొచ్చేసి హెయిర్, నెయిర్ అండ్ స్కిన్‌కి హెల్ప్ అవుతుంది మేడం. ఇది ఇండియాలోనే ఫస్ట్ లైపోసోమల్ గమ్మీస్. దీంట్లో కంప్లీట్‌గా ఎవ్వరివ్వనట్టు ఇప్పటిదాకా లైక్ అంటే ఎన్ని కంపెనీస్ చూసుకున్నా ఎవ్వరివ్వనట్టు 28 ఇంగ్రీడియెంట్స్‌తోని కంప్లీట్‌లీ ఫుల్ ప్యాక్డ్ గమ్మీస్ ఇస్తున్నాము. 28. దీనివల్ల హెల్ప్ ఏమవుతుందంటే హెయిర్ ఫాల్ కంప్లీట్‌గా అరెస్ట్ అయిపోతుంది మనకి. హ్మ్. స్కిన్ గ్లో పెరుగుతుంది. మనకి నెయిల్స్ స్ట్రెంగ్త్ పెరుగుతాయి. ఎవరన్నా ఇట్లాంటి ఇష్యూస్‌తోని బాగా ఫేస్ చేస్తున్న వాళ్ళు ఇది వాడడం వల్ల చాలా బెనిఫిట్ అవుతాయి. చాలా మందికి నెయిల్స్ సరిగ్గా లేక ఆర్టిఫిషియల్ నెయిల్స్ పెట్టుకొని తిరుగుతారు. అవును. ఇది కరెక్ట్‌గా వాడారనుకోండి యూసేజ్ అవసరం ఉండదు. వాళ్ళ నెయిల్సే చాలా పర్ఫెక్ట్‌గా పెరుగుతాయి. ఓకే. ఇంకొకటి పిగ్మెంటేషన్ ఇష్యూస్ ఉన్నా గానివ్వండి, ఇట్లాంటి స్కిన్ ఇష్యూస్ ఉంటాయి కదా మేడం! దానికి హ్మ్. కూడా పిగ్మెంటేషన్ అనేది డీప్ టిష్యూస్ నుంచి ఉంటుంది కాబట్టి, కాకపోతే కొంచెం యూసేజ్ టైమ్ అనేది ఎక్కువుంటుంది. అంటే వాళ్ళ ఇష్యూ బట్టి డిపెండ్స్ అపాన్ టైమ్ అనేది ఫిక్స్ అయ్యి ఉంటుంది వాళ్ళకి. ఓకే. ఇట్లా ఇన్ని మంత్స్ అని స్పెసిఫిక్‌గా ఉండదు హ్మ్. వాళ్ళకి. అదొకటి మాత్రమే ఎక్స్‌ట్రా ఉంటుంది. ఎందుకంటే పిగ్మెంటేషన్ అనేది చాలా లెంథీ ప్రాసెస్ కొంచెం టు క్యూర్ లెంతీగా కాబట్టి. ఉంటుంది కాబట్టి. సో, జనరల్‌గా అంటే మామూలుగా పింపుల్స్ గాని, మీరన్నట్టు పిగ్మెంటేషన్ హుహు. గాని, స్కార్స్ అలాంటివి గూడా ఏమన్నా పోతాయండి స్కార్స్ వీటిలతో? అనేది ఒక్కసారి లైఫ్‌లో వస్తే పోదు మేడం అది. ఓకే. స్కార్స్ అనేది అది అంతే ఉండిపోతుంది మచ్చ అనేది. ఇది జెన్యూన్. అందుకనే జెన్యూన్ అని చెప్పేసన్నాను. ఓకే. స్కార్స్ హ్మ్. అనేది పోదు. అంటే చాలా మందంటారు అది క్యూర్ చేసుకోవచ్చు, అది చేయొచ్చు. దానివల్ల ఇంకో స్కార్ అవుతుందేమో గానీ, ఉన్న స్కార్ అయితే ఎప్పుడు పోవవి. ఓకే. వన్స్ డన్. ఇంటర్నల్‌గా ఏమన్నా అదర్ ఇష్యూస్ ఉంటే గనక హుహు. అంటే మీరన్నారు కదా! నెయిల్స్ కొంతమందికి యెస్ పెరగవు. మ్యామ్. కాల్షియం ఇష్యూస్ ఉంటే కూడా నెయిల్స్ అనేవి అవును. పెరగవు. అవును. సో, అలా బాడీలో అదర్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నా ఓన్లీ ఈ గమ్మీస్‌తో సాల్వ్ హెల్ప్ అవుతాయా? అవుతుంది మేడం. ఎందుకు అంటే దీంట్లో కంప్లీట్‌గా మన 28 ఇంగ్రీడియెంట్స్‌లో బాడీకి కావాల్సిన న్యూట్రిషన్ మొత్తం అంటే విటమిన్ ఏ, బి, సి, డి, ఈ, కే అట్లనే మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్, అమైనో యాసిడ్స్ ఇవన్నీ ఫుల్‌ఫిల్ చేసి ఇస్తున్నాం మనము. ఓకే. దానివల్ల వాళ్ళకి ఒకవేళ వైట్ హెయిర్ ఇష్యూ వస్తుంది. అంటే ఎర్లీ ఏజెస్‌లో అంటే చిన్న టీనేజర్స్‌కే వైట్ హెయిర్ వస్తుంది. హ్మ్. వాళ్ళకి వైట్ హెయిర్‌ని ఆపేస్తుంది. అంటే పాతది కలర్ మారదు. హ్మ్. బట్ కొత్త వైట్ హెయిర్ రాకుండా ఆపేస్తుంది. స్కిన్ గ్లో పెరుగుతుంది. స్కిన్ టైటన్ అవుతుంది. ఎందుకంటే చాలా మందికి స్లీప్ ఇష్యూస్ వల్ల ఏమవుతుంది హ్మ్. అంటే స్కిన్ అనేది లూజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. వ్రింకిల్స్ రావడం అనేది స్టార్ట్ సాగీనెస్ అవుతుంది. ఉంటుంది. యెస్. అవును. అది హ్మ్. స్కిన్ అనేది టైట్‌నెస్ పెరుగుతుంది వాళ్ళకి. ఓకే. గ్లో పెరుగుతుంది. ఇంకా హెయిర్ ఫాల్ అనేది కంప్లీట్ అవుతుంది. హెయిర్ రీగ్రోత్ అనేది వస్తుంది. హెయిర్ రీగ్రోత్ కూడా ఓవర్ నైట్‌లో ఎక్స్‌పెక్ట్ చేయకూడదు. మ్యాండేటరీగా సెకండ్ మంత్ ఆర్ థర్డ్ మంత్ నుంచి ఎక్స్‌పెక్ట్ చేయాలి మేడం. ఎందుకు ఓకే. అంటే హెయిర్ అనేది చాలా స్లోగా పెరుగుతుంది. ఇంకా హ్మ్. హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళకి ఇంకా స్లోగా పెరుగుతుందది. హ్మ్. అది ఎంత పెరుగుతుంది మనకి కరెక్ట్ ఒక 3 మంత్స్, 4 మంత్స్ వాడడం వల్ల ఎంఎంలోనే పెరుగుతుంది మనకి. ఆ ఎంఎం అనేది మనం డైరెక్ట్‌గా ఇలా తీసుకొని చూసుకుంటే కనపడదు మనకి. హ్మ్. హెయిర్ మాత్రం ఒక 3 మంత్స్ దాటిన తర్వాత నుంచి చెక్ చేసుకోవచ్చు. హెయిర్ గ్రోత్ ఉందా లేదా అని వాళ్ళకి ఈజీగా తెలిసిపోతుంది. ఓకే. హెయిర్‌కి నార్మల్‌గా బయోటిన్ యూజ్ చేయాలని చెప్పేసి అంటారు. ఇవి కూడా సప్లిమెంట్స్ అవి తీసుకుంటూ యెస్ మ్యామ్. ఉంటారు కదండీ! ఓన్లీ గమ్మీతోనే వర్కౌట్ అయిపోతుందా? అంటే ఓన్లీ బయోటిన్ ఒక్కటే హెయిర్ గ్రోత్‌కి అంటే యాక్సెప్ట్ చేస్తాను. బయోటిన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ హెయిర్. కానీ హ్మ్. ఓన్లీ బయోటిన్ సప్లిమెంట్ మాత్రమే హెయిర్‌కి సరిపోదు. దాంతో పాటు న్యూట్రిషన్ అవసరం ఉంటుంది మనకి. ఎందుకు అంటే మనకి హెయిర్ అనేది రూట్స్ నుంచి ప్రాబ్లమ్ అనేది ఉంటుంది. ఎందుకంటే రూట్స్ ఊడిపోవడం వల్లనే కదా మేడం మనకి హెయిర్ లాస్ అనేది ఉంటుంది. అవును. ఫస్ట్ మనకి ఇంటర్నల్‌గా మనం హెల్తీగా ఉంటే బయటికి చాలా హెల్తీగా కనిపిస్తాము. హ్మ్. ఇది ఇంటర్నల్ నుంచి క్యూర్ చేసుకునంటే మన బాడీలో ఏ న్యూట్రిషన్ డెఫిషియన్సీ ఉన్నా అది క్యూర్ చేసుకుంటూ వస్తుంది కాబట్టి బాడీ ఓవరాల్ యాక్టివ్‌నెస్ పెరుగుతుంది. లేజినెస్ తగ్గుతుంది. హెయిర్ ఫాల్ ఆపేస్తుంది. ఎట్ ఓకే. ఎ టైమ్. ఓకే. దానివల్ల ఇలా హెల్ప్ అవుతుంది ఈ అండ్ ప్రొడక్ట్. హెయిర్ అన్నారు కాబట్టి హెయిర్ హుహు. ప్రొడక్ట్స్ కూడా చాలా ఇంపార్టెంటే. లైక్ షాంపూ ఏం యూజ్ చేస్తున్నాము, కండిషనర్ ఏం యూజ్ చేస్తున్నాం, ఇవన్నీ కూడా ఇంపార్టెంటే అంటే గదా! మీకొక ఓన్లీ గమ్మీ వాడేసి అవన్నీ అవాయిడ్ చేసేస్తే ప్రాబ్లమ్ అనేది సాల్వ్ అయిపోతుందా? యెస్ మేడం. మీకొక చిన్న లాజిక్ జెప్తాను. ఒక్కసారి హెయిర్ ఉడ్డం స్టార్ట్ అయిందనుకోండి, రూ. 1,00,000 షాంపూ పెట్టి వాడిన హెయిర్ అనేది వస్తుంది. కొందరు చిన్న చిన్న రూ. 1 షాంపూస్, రూ. 2 షాంపూసే వాడతారు. కానీ వాళ్ళకి హెయిర్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. హ్మ్. బికాజ్ వాళ్ళ ఇంటర్నల్‌గా న్యూట్రిషన్ అనేది చాలా స్ట్రాంగ్‌గా ఉన్నారు కాబట్టి, వాళ్ళు ఏది పెట్టినా వర్కౌట్ అవుతుంది వాళ్ళకి. హ్మ్. అలాంటిది లోపల వీక్ ఉండి బయటికి మంచిగా కనపడాలని ఎంత ట్రై చేసినా అది పోయేది పోతానే ఉంటుంది. ఆగదది ఎవరికైనా ఓకే. గాని.
సో, అట్లా అవ్వకూడదు అని చెప్పి దీంట్లో 28 న్యూట్రిషన్స్ ఇచ్చి పర్ఫెక్ట్‌గా ప్లాన్ చేసి ఇస్తున్నాం కస్టమర్స్‌కి. సో, ఇదొక్కటి వేసేసుకొని బయట ఫుడ్ మేము ఏదైనా తినేస్తాం. మాకు హెయిర్ లాస్ అవ్వకూడదు అంటే కుదురుతుందా? హెల్ప్ అవుతుంది. ఇంకొకటి ఇది దీన్ తీసుకోవడం వల్ల మీ గట్ గూడా చాలా నీట్‌గా ఉంటుంది. అంటే ఏదైనా తినండి. కానీ ఇదొకటేసుకోండి. ఎందుకు? ఎందుకంటే మనం తినే దాంట్లో ఆయిలీ ఫుడ్ వల్ల హ్మ్. మనకి బాడీకి అందాల్సిన న్యూట్రిషన్ అంతా వైప్ ఔట్ అవుతుంది. అది బాడీకి అందదు మనకి. హ్మ్. సో, మనకి కడుపు ఫుల్లే ఉంటుంది. తిన్నాను ఫీలింగ్ ఉంటుంది. కానీ బాడీ యాక్టివ్‌నెస్ అనేది తగ్గిపోతుంది. ఎందుకంటే ఇప్పుడున్నది తింటే యాక్టివ్‌గా ఉంటాము. కానీ హాఫ్ అన్ అవర్, 1 అవర్‌లో మళ్ళీ ఆకలవ్వడమో, నీరసం అవ్వడమో అవుతుంది. హ్మ్. కానీ గమ్మి తీసుకోవడం వల్ల న్యూట్రిషన్ డెఫిషియన్సీ రాకుండా మనం హెల్తీగా ఉంటాం. ఓహ్! యెస్. సో, ఏ రెస్ట్రిక్షన్స్ లేకుండా చక్కగా వాడొచ్చు. అంటే ఏదన్నా టాబ్లెట్స్ ఇస్తే డాక్టర్ మేము ఇది ఇది నార్మల్‌గా ఇస్తున్నాం అంతే వేసుకుంటున్నారు. హ్మ్. బట్ మీరైతే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకోవాలని చెప్తూ ఉంటారు. అవును. బట్ మీరు అలా ఏం చెప్పట్లేదు. లేదు ఇదొక్కటి మేడం. యూజ్ ఎందుకు చేయండి అని చాలా అంటే కాన్ఫిడెంట్‌గా చెప్తున్నారు. గమ్మీస్ అనేది యూజర్ ఫ్రెండ్లీ. హ్మ్. ఎవరైనా వాడొచ్చు. ఏజ్ ప్రకారం అంటూ అంటే ఇది 15 అబోవ్ వాళ్ళు వాడాల్సి ఉంటుంది మేడం. ఓకే. ఎందుకంటే 15 ఇయర్స్ నుంచి కిడ్స్ నుంచి మనము టీన్స్‌కి ఎవాల్వ్ అయ్యే ఏజ్ అది మనది. హ్మ్. సో, దాంట్లో మనకేమవుతుందంటే న్యూట్రిషన్ అనేది డబుల్ అవుతుంది కిడ్స్ నుంచి. ఇప్పుడు మనం చిన్నప్పుడు ఇంత ఎంజీ తీసుకుంటున్నాం అనుకోండి. మనము అడల్ట్స్ అయ్యాక ఇంటూ 2 టైమ్స్ తీసుకుంటాం. ఎందుకంటే మన హ్మ్. బాడీకి సరిపోదు అదంతా. అవును. ఎందుకంటే గ్రోత్ ఉంటుంది మనకి బోన్ డెవలప్‌మెంట్, బ్రెయిన్ డెవలప్‌మెంట్, మజిల్ డెవలప్‌మెంట్ ఇవన్నిటికి ఇంటూ 2 టైమ్స్ అవును. కావాల్సొస్తుంది. సో, ఇది ఎవరైనా 15 ఇయర్స్ నుంచి వాడొచ్చు. ఇదొక్కటి తీసుకొని మీ రెగ్యులర్ లైఫ్ స్టైల్ కంటిన్యూ క్యారీ ఫార్వర్డ్ చేసుకున్న చాలా హెల్తీగా ఉంటారు. ఓకే. సో, చాలామంది మెడికేషన్ యూజ్ చేయకపోతే టాబ్లెట్స్‌కి చెప్తారు గదా! హుహు. సో, ఇన్ కేస్ ప్రెగ్నెన్సీ వుమెన్స్ అయితే తీసుకోవచ్చు. లాక్టేటింగ్ మదర్స్ అయితే తీసుకోకూడదు అని చెప్పేసి. ఇది దీంట్లో అలాంటియేమన్నా ఉన్నాయా? అహా! లేదు మేడం. ఇంకొకటి ఇది పోస్ట్ డెలివరీ వాళ్ళుంటారు గదా! హ్మ్. వాళ్ళకి బ్లడ్ లాస్ వల్ల హెయిర్ ఎక్కువ రాలిపోవడము, వీక్ అయిపోవడం ఇలా ఉంటారు గదా! వాళ్ళు వాడడం వల్ల వాళ్ళకి డబుల్ ఇంపాక్ట్ ఉంటుంది. ఓహ్! వాళ్ళకి ఇంకా ఎందుకంటే అప్పుడు బాడీలో నుంచి అన్నీ బయటికెళ్ళిపోయి కొత్త హార్మోన్స్ జనరేట్ అవ్వడము, కొత్త బ్లడ్ సెల్స్ జనరేట్ అవ్వడం అట్లా అయ్యేటప్పుడు అవి న్యూ స్టేజ్‌లో ఉండడం వల్ల ఇదంతా డబుల్ ఇంపాక్ట్ వస్తుంది వాళ్ళ బాడీకి. ఓకే. సో, డయాబెటిక్స్ గాని వాళ్ళకి కూడా ఎటువంటి ఎవ్వరైనా రెస్ట్రిక్షన్స్ వాడొచ్చు. లేవు. షుగర్స్ డయాబెటిక్ ఎలా ఉంటాయి దీంట్లో? దీనికి నో షుగర్ మేడం. నో కంప్లీట్ జీరో షుగర్స్. షుగర్, జీరో కెమికల్, జీరో ఫ్యాట్ అండ్ జీరో సైడ్ ఎఫెక్ట్స్. ఓకే. ఎవరైనా టేస్ట్ ఎలా ఉంటుందండి ఇది? ఒకటి మీరే టేస్ట్ చేసి చెప్పండి మేడం. యాహ్! టేస్ట్ చేస్తాను. యాహ్! నేను టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. ఎందుకంటే చాలా డౌట్స్ వస్తున్నాయి నాకు వీటి మీద. మరి ఇంకొకటి షుగర్‌కి ఏం యూజ్ చేశారు ఇది? మనము స్టీవియా మేడం. నేచురల్ స్టీవియా. షుగర్. ఒక ఏజెస్ ప్లాంట్ టైమ్ బేస్డ్. యాహ్! ఒక ఏజెస్ టైమ్‌లో మనకంటే షుగర్ అనేది కనిపెట్టక ముందుకు ఆ లీవ్స్‌ని దీంట్లోనే మిక్స్ చేసుకొని తినేవాళ్ళు స్వీట్‌నెస్ కోసం. ఓహ్! ఓకే. యాక్చువల్లీ నేను స్టివియా యూజ్ చేస్తాను. మాంక్ ఫ్రూట్ ఒకటి అట్లా. బావుంది. మౌత్ ఫిల్లింగ్ ఉంటుంది. ఇంకొకటి మా బాక్స్‌లో స్పెషాలిటీ చూపిస్తాను మేడం మీకు. హ్మ్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది మీరు పర్చేజ్ చేశారు. అంటే ఇప్పుడు మీకు కొందరు చూసి పర్చేజ్ చేస్తారు. కొందరు హ్మ్. డైరెక్ట్ తీసేసుకుంటారు బాక్స్‌ని. తీసుకున్న తర్వాత హౌ టు యూజ్ అనేది అన్ని మాన్యుయల్స్ ఉంటాయి వాళ్ళకి. హ్మ్. దాని తర్వాత అసలు మేము దీంట్లో ఏం వాడుతున్నాం అనేది ఎవ్రీథింగ్ ఈచ్ అండ్ నీట్‌గా ప్రతీది బాక్స్ మీదనే పెట్టాము మేము. ఓకే. అసలు దీంట్లో ఏ విటమిన్స్ వాడాము, మినరల్స్ వాడాము హ్మ్. హ్మ్. ఇవన్నీ బాక్స్ మీదనే పెట్టాము. ప్రతి విటమిన్ గానివ్వండి, మినరల్ గాని మనకి ఈ ప్రొడక్ట్ వల్ల ఏం అందిస్తాయి అనేది కూడా ఇక్కడే రాసి పెట్టాము మేము. ఓకే. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అసలు యెస్. హైడ్ చేసేది ఏం లేదు. ఏది లేదు. ఇక్కడ ఏదైతే కంటెంట్ వాళ్ళకి కనిపిస్తుందో బయట అదంతా క్లియర్ ఎక్స్‌ప్లనేషన్ మేము లోపలిచ్చాము ఓకే. వాళ్ళకి బాక్స్‌లో. సో, మన వాళ్ళు పర్చేస్ చేసుకోవాలనుకుంటే గనక ఎలా పర్చేస్ చేసుకోవచ్చు ఇది? ఇదొచ్చేసి మనకి అమెజాన్‌లో అవైలబుల్ ఉంటుంది మేడం. మాది అవెంజీస్.కామ్ అని వెబ్‌సైట్ ఉంటుంది. ఆ వెబ్‌సైట్‌లోనే పర్చేస్ చేయొచ్చు. ఎప్పుడైనా డిస్కౌంట్స్ పెట్టినప్పుడు చెప్పండి మా వాళ్ళు తీసుకుంటారు. డెఫినైట్‌లీ ఒక్కసారి మా వెబ్‌సైట్‌కొచ్చెళ్లారంటే వాళ్ళకి ఆటోమేటిక్‌గా మెసేజెస్ ఎళ్ళిపోతాయి. డిస్కౌంట్స్ టైమ్‌లో అన్నీ తెలిసిపోతాయి వాళ్ళకి. అండ్ అబౌట్ సర్టిఫికేషన్ దీనికి ఏంటి మనకి ఎలా? ఇదొచ్చేసి దీంట్లో కంప్లీట్‌గా యూఎస్ఎఫ్‌డీఏ, జీఎంపీ, ఐఎస్ఓ, హెచ్ఎస్‌సిసి సర్టిఫికేషన్స్ ఉన్నాయి. ఇది ఓకే. ఎవరైనా యూజ్ చేయొచ్చని గవర్నమెంట్ అప్రూవ్డ్. ఇంకొకటి ఏ కంపెనీ వాళ్ళకి ఇవ్వనట్టు మన కంపెనీకి మాత్రమే 24 మంత్స్ షెల్ఫ్ లైఫ్ ఇచ్చారు. ఓహ్! షెల్ఫ్ లైఫ్ 24 మంత్స్. 24 మంత్స్ ఇచ్చారు. బేసిక్‌గా గవర్నమెంట్ రూల్ ప్రకారం 1 ½ ఇయరే ఇస్తారు. హ్మ్. కానీ ప్రొడక్ట్ టెస్ట్ అనాలిసిస్ అన్నయ్యాక ఆ రిపోర్ట్స్ చూసి 24 మంత్స్ పెట్టుకోవచ్చు అని గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చారు. డన్. నేనైతే చాలా సాటిస్ఫై అయ్యాను. సో, నేను కూడా చాలా పర్చేస్ చేసుకుందాం అనుకుంటున్నాను మీ షూర్ దగ్గర. డెఫినైట్‌లీ మ్యామ్. యాహ్! వన్స్ అగైన్ థాంక్ యూ సో మచ్ థాంక్ యూ అండి. మ్యామ్. యెస్. ఫర్దర్ డీటెయిల్స్ మీకేమైనా కావాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్‌కి మీరు మెసేజ్ చేయొచ్చు ఆర్ ఎల్స్ కాల్ చేయొచ్చు. థాంక్ యూ సో మచ్.